So, in this video, we'll deal with the examples of solving the problems using Lagrange's method అనమాట. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, డివైడ్ 24 into 3 parts అన్నాడు. వీ నీడ్ టు బ్రేక్ డౌన్ ది క్వశ్చన్ టు అండర్స్టాండ్ ఇట్. సో ఏం చెప్పాడు, 24 into 3 parts such that the product of the first, square of the second and cube of third is maximum అన్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనము ఫంక్షన్ని ఎలా రాయాలి, 5 వేరియబుల్స్ని ఎలా తీసుకోవాలన్నది మనకి అర్థం అవ్వాలి. ఒకటి, ఫంక్షన్ ఎలా వస్తుంది మనకి, ఫస్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ అన్నాడు అంటే ఎక్స్, స్క్వేర్ ఆఫ్ ది సెకండ్ అన్నాడు అంటే వై స్క్వేర్, క్యూబ్ ఆఫ్ థర్డ్ అన్నాడు అంటే జెడ్ క్యూబ్. సో దిస్ ఈజ్ అవర్ ఫంక్షన్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. నెక్స్ట్ 5 ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు, డివైడ్ 24 into 3 parts అన్నాడు కదా, అంటే మనకి ఉన్న వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ వై జెడ్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇది సెకండ్ ఈక్వేషన్. ఎందుకు దీన్నే 5గా తీసుకున్నాం, దీన్నే ఎఫ్గా తీసుకున్నాము అంటే, మనకి ఫంక్షన్ అనేది ఈక్వేషన్ ఫామ్లో రాకూడదు. ఇది ఈక్వేషన్ ఫామ్లో వస్తుంది, ఇది ఈక్వేషన్ ఫామ్లో రాకూడదు, అలా చూసుకోండి. ఇప్పుడు ఇందులో స్టెప్ 1 ఏంటి, రైట్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ప్లస్ ల్యాండా ఇంటూ 5. ల్యాండా అంటే ఏమని చెప్పాను నేను, ఆర్బిట్రరీ కాన్స్టెంట్. సో దీన్ని ఎలా రాస్తాము, ఎఫ్ ప్లస్ ల్యాండా ఇంటూ 5గా ఎలా రాస్తాము, ఎఫ్ అంటే ఇది కదా, ఎక్స్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ ప్లస్ ల్యాండా ఇంటూ 5 ప్లేస్లో ఇది రాస్తాం. దీన్ని ఈక్వేషన్గా రాస్తాం. ఈక్వేషన్గా ఎలా చేస్తాము, 24ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 24. అంటే ఈ పార్ట్ వచ్చేసి మీ పై పార్ట్, ఈ పార్ట్ వచ్చేసి మీ ఎఫ్ పార్ట్ అయిపోతుంది. దీంతో స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్. హౌ టు ఫైండ్, డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీకు ఇచ్చిన ఫంక్షన్ ఇది, దీనికి పార్షియల్ డెరివేటివ్ కనుక్కోవాలి. అంటే యూ నీడ్ టు హోల్ ఆన్ ది హోల్ యూ నీడ్ టు ఫైండ్ ఫర్ దిస్ ఎఫ్ పార్ట్ యాజ్ పర్ ది అండ్ ఆల్సో ఫర్ దిస్ 5 part. హౌ యుల్ డూ, ఫస్ట్ ఎఫ్ పార్ట్కి చూడండి, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫంక్షన్, దిస్ పార్ట్ అంటే మాల్ డెరివేటివ్ లాగా చేస్తాం. అంటే వాట్ విల్ గెట్ హియర్, వై స్క్వేర్ జెడ్ క్యూబ్. ఎందుకంటే ప్రోడక్ట్, ఇది ఎడిషన్ కాదు, వైని జెడ్ని క్యాన్సిల్ చేయడానికి, ఇది ప్రోడక్ట్. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 1 into వై స్క్వేర్ జెడ్ క్యూబ్ అంటే వై స్క్వేర్ జెడ్ క్యూబ్ ప్లస్ ల్యాండా ఇంటూ, ఇక్కడ డెరివేటివ్ కడితే వై జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది, 24 నంబర్ తీసేస్తాం, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 1. దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఈక్వేషన్, వీ విల్ ఈక్వేట్ ఇట్ టు 0. నెక్స్ట్ ఏం చేస్తాం మనము, డో ఎఫ్ బై డో వై కనుక్కోవాలి. నెక్స్ట్ డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఇదే ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాం. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ డి బై డివై ఆఫ్ వై పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నా, ఎక్స్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ ఉంది, దీన్ని కాసేపు పక్కన పెట్టండి. ఫస్ట్ వై స్క్వేర్కి డెరివేటివ్ కట్టండి, ఏమొస్తుంది, 2y పవర్ 1 వస్తుంది. తర్వాత ఈ రెండింటితో మల్టిప్లై చేసేయండి, అంటే వీ విల్ గెట్ 2y x z క్యూబ్ ఆర్ 2xy z క్యూబ్, ఎనీథింగ్ వుడ్ బి ఫైన్, ప్లస్ ల్యాండా ఇంటూ సేమ్ 1. ఇది ఈక్వేషన్ 4. ఎందుకు సేమ్, y డెరివేటివ్ 1, మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కదా విత్ రెస్పెక్ట్ టు y చేస్తే.
ఇప్పుడు డో ఎఫ్ బై డో జెడ్ అంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్ డెరివేషన్ చేస్తాం ఈ పూర్తి ఫంక్షన్కి. దెన్ వాట్ విల్ గెట్ 3xy² z². ఎందుకంటే ఇది క్యూబ్ కదా, 3 ఇక్కడికి వస్తే 3 - 1 2 అవుతుంది కదా. అండ్ దెన్ 5 పార్ట్కి డెరివేషన్ కడితే z is constant, xy terms are cancelled and 24 is a number which is also cancelled. So I will get 1. This is fifth equation. This will be equal to 0. ఇక్కడతో ఇది అయిపోయింది. ఇప్పుడు you need to find lambda values. How to find lambda values? This will be in step 3. Step 3లో మనం lambda value కనుక్కోవాలి. ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు మనం? lambda is equal to -y² z³. అవునా? నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? lambda is equal to -2xy z³. నెక్స్ట్ ఫిఫ్త్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? lambda is equal to -3xy² z². ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లాంబ్డా ఈక్వల్ ఉంటే మనం ఏం చేయొచ్చు? రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్స్ అన్నిటినీ ఈక్వల్ చేయొచ్చు కదా. సో విల్ ఈక్వల్ ఆల్ ది రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్స్. అంటే y² z³ is equal to -2xy z³ is equal to -3xy² z². ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే మనకేమొస్తుంది? y² z³ is equal to 2xy z³ is equal to 3xy² z². ఇది వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుంది? మనము లెగ్రాంజెస్ మెథడ్ని అప్లై చేయాలి. అంటే y² z³ is equal to 2xy z³ is equal to 3xy² z². లెగ్రాంజెస్ మెథడ్ని ఎలా అప్లై చేస్తామంటే దీంతో ఈ టర్మ్ని ఈక్వల్ చేస్తాం. ఎలా ఈక్వల్ చేస్తాము? ఫస్ట్ టేక్ y² z³ is equal to ఇది తీసుకోవచ్చు, లేకపోతే ఇదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇది తీసుకొని చేద్దాం. 2xy z³ అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ z³ క్యాన్సిల్ అయిపోతే మనకి y² is equal to 2xy వస్తుంది. ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయితే y is equal to 2x వచ్చింది. సో మన y వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేస్తే టేక్ y² z³ is equal to 3xy² z². అంటే ఏమవుతుంది? y² z³ is equal to 3xy² z² అంటే y² టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 zలు, ఇక్కడ ఒక z ఉంటుంది కదా. అంటే z is equal to 3x. So we are getting z value also. Now we will put this y and z value in equation 2. Now put y is equal to 2x and z is equal to 3x in సెకండ్ ఈక్వేషన్లోనే పెట్టాలి అని చెప్పాను కదా. మనకి వచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఏంటి? x + y + z is equal to 24. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x + 2x + 3x is equal to 24, 6x is equal to 24, x is equal to 24/6, x is equal to 4 వచ్చింది. సో ఆటోమేటికల్లీ యువర్ y వాల్యూ విల్ బి y is equal to 2 into 4 అంటే y is equal to 8, z is equal to 3 into 4, z is equal to 12 వచ్చింది. So you found x value, y value and z value. Now what we need to find out? So now we found out the stationary points. So the stationary point will be, the stationary point is 4, 8, 12. ఈ 4, 8, 12ని మన దగ్గర ఉన్న ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ పాయింట్ ఏంటో తెలుస్తుంది. xy² z³ విల్ సబ్స్టిట్యూట్ దిస్ పాయింట్స్ మీన్స్ 4 into 8² into 12³
4 into 64 into 12 cube. If we are substituting it, we'll get a point. And that point will be our answer. Mana answer ఏంటప్పుడు 442368. So this will be our answer. సో ఇక్కడ అదేమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం అని మనకు ఎలా తెలిసింది, వాడు క్వశ్చన్లో ఇచ్చాడు ది ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్, స్క్వేర్ ఆఫ్ సెకండ్ అండ్ క్యూబ్ ఆఫ్ థర్డ్ ఈజ్ మ్యాక్సిమం. సో విల్ గెట్ ఎఫ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 442368. So this is how we use Lagrange's method. In the next video I'll explain you with other two examples so that we can close this concept.